చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు చక్కని సౌకర్యాలని కలగజేశారు. కలగజేసిన తర్వాత ఈ 4 మాసాలు పూర్తయిపోయింది. ఈ దూర్వాస మహాముని చాలా మంది శిష్యులు ఉంటారు. దూర్వాసుడి శిష్యులు తక్కువే చాలా మంది ఉంటారు. అందులో ముఖ్యమైన వాళ్ళు కొంతమంది 10,000 మంది శిష్యులతో ఆయన ఉన్నారు. ఆ 10,000 మంది శిష్యులతో కలిసి చాతుర్మాస మహావ్రతాన్ని పూర్తి చేసుకుని బయలుదేరుతున్నారు అన్నమాట. తను వెళ్ళిపోవటానికి బయలుదేరితే అప్పుడు దుర్యోధన అంటాడుతుంది, మా పాండవులు ఒక్కరు మీరు వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిని కూడా మమ్మల్ని తరింపజేసినట్లే వారిని కూడా తరింపజేయాలి అని అడిగితే ఈయన అనుకున్నాడు, ఎవరు ఈ దూర్వాసుడు ఏమనుకున్నాడు, ఆహా నేను 4 మాసాల నుంచి ఇక్కడ వేదాంతం చెప్పాను కదా, నేను జ్ఞానవాదం చేశాను కదా, నా జ్ఞానవాదం వల్ల దుర్యోధనుడు కాస్త మంచి వాడైపోయాడు అని అనుకున్నాడు. అయితే ఈయన కడుపులో దుర్మార్గం ఆయనకి తెలియలా. ఈయనేం చేశాడు, 10,000 మంది శిష్యులతో పాండవుల దగ్గరికి దూర్వాసుడు వెళ్తే కోపం, మరి అక్కడికి వెళితే ఈ 10,000 మందికి వాళ్ళకే తిండి లేదు, అరణ్యాల్లో ఉన్నారు కదా, ఈ 10,000 మంది శిష్యులకి ఎలా ఏం పెట్టగలరు, పెట్టలేదు కనుక దూర్వాసుడు వాళ్ళకి శాపం పెడతాడు. శాపం పెడితే వాళ్ళు కాస్త నాశనం అయిపోతారు. నాశనం అయిపోతే మనం యుద్ధం చేయక్కర్లేదు, యుద్ధం చేసి రాష్ట్రం మాత్రమే మనకెట్టిన తర్వాత వాళ్ళు సరిగా చూడకపోతే నేను ఇంత చేశాను ఇంత చెందాను, దేవుడికి విశ్వాసం లేదు. దేవుడికి ఏం చేశాడు వీడు, తను చేసిందంతా తన భార్యకి, తన పిల్లలకి, తన వారికి, తన బంధువులకి, తన మిత్రులకి చేసుకుని నేను ఇంత చేశాను, భగవంతుడు నాకేం చేయట్లేదు, నేనంత దర్జాగా బతకాను, ఈ రోజు ఎలా బతకాల్సి వచ్చిందంటే భగవంతుడికి భక్తితో ఏదైనా సమర్పించుకుంటే ఆ భగవంతుడు మనం చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈ గజేంద్రుడు ఏం చేశాడు, తన యొక్క శక్తి అంతా ఉడిగిపోయింది, మరి అక్కడ ఏనుగులన్నీ ఎదుదాన్ని వెళ్ళిపోతే ఈయన ఏం చేశాడు, అప్పుడు పుష్పాన్ని పరమాత్మకు సమర్పించి అయితే మరి కాలమే వరద సంరక్షించు భద్రాత్మక అనేసరికి అప్పుడు భగవంతుడు వచ్చి ఆ యొక్క మకరిని సంహరించి ఈ కర్రని కాపాడాడు అనమాట. ఆ విధంగానే పత్రం పుష్పం ఫలం 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 ఎవరిచ్చాడు ఫలం భగవంతుడికి అంటే శబరి అమ్మవారు ఒక తక్కువ కులంలో పుట్టిన అమ్మగారు. ఆ అమ్మగారు ఒకప్పుడు ఏం చేశారు, మంచి వయసులో ఉండగా వివాహం చేయడానికి కావాలంతా నిశ్చయం అయిపోయింది. ఆ శబరి నిశ్చయం అయిపోతే ఒకసారి ఆ పెళ్లి కుమార్తెను చేశారంతా రెడీగా ఉంది ఈ అమ్మగారు ఒకసారి లోపలికి వెళ్ళారు. దొడ్లోకి వెళ్ళేసరికి తను అక్కడ బాగా మేకల్ని అన్నింటినీ కట్టేసి రెడీగా ఉన్నాయి, అన్నింటినీ రెడీగా ఉంచాడు. ఇవన్నీ ఏమిటి అని నీ పెళ్లి కోసం అని చెప్పాడు. ఇదేంటి ఇవన్నీ నా పెళ్లి చూడటానికి వచ్చినాయా అంటే అలా కాదు, ఇది పెళ్లికి వచ్చిన ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నడిచి ఆహారంగా పెట్టడం కోసమని తీసుకొచ్చాను. నాకు పెళ్లి కోసం ఇన్ని జీవులు కూర్చుంటే కొంతమంది శరీరం ముడతలు పడిపోయింది, కళ్ళన్నీ కనిపించవు, చెవులు వినిపించవు, ఆ స్థితికి వచ్చేసిన రామ 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 అంటూ రోజు ఏ రోజు రాముడు వస్తాడు తెలీదు అని చెప్పేసి రోజు ఆ పొట్లంతా తిరిగి అన్ని కాయలు పండ్లని పోగు చేసుకొచ్చి అవి పెట్టి ఉంచేది తన కుటీరంలో రాముడి కోసం. ఒకరోజు రాని వచ్చాడు రాముడు. ఒకరోజు రాముడు వచ్చేసి నేను రాముని అని చెప్పేసరికి రామా వచ్చావా అని చెప్పేసి ఆత్మతో ఈ అమ్మగారు తన ఎత్తి తెచ్చించిన పళ్ళు అన్ని ఆ భగవంతుని సమర్పిస్తూ ఆ రేగు పళ్ళు అవి తీసుకొచ్చి, మరి ఈ రేగు పళ్ళు అంటే మీ ప్రాంతంలో ఉంటాయో ఉందో నాకు తెలియదు, మరి ఆ రేగు పళ్ళు పుల్లగా ఉంటాయి, మరి నా రాముడికి పెట్టే పండ్లన్నీ తీయగా ఉండాలి, ఈ పుల్లని పళ్ళు ఏమైనా ఉంటే మరి నా రాముడు ఎలా తింటాడు అని చెప్పేసి అమ్మగారు ఒక్కొక్క పండు కొరికి ఆ తీయగా ఉన్న పళ్ళన్నీ భగవంతుడికి అందించడం మొదలవుతుంది. అయితే ఆవిడ ఇచ్చిన పళ్ళన్నీ ఈయన ఎప్పుడు ఆ రేగు పళ్ళు తిన్నవాడికి మళ్ళీ ఆవగా ఆవిడ వంతు తినేస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్నాడు లక్ష్మణస్వామి, ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. ఏంటి ఈ రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు, ఈవిడ ముసలమ్మ చొలిగారిపోతుంది, శరీరం ముడతలు పడిపోయింది, ఆ పళ్ళు లేవు, ఆ ముసలి మేము ఆ తొలిగి పెడుతుంటే ఆ ఎండు అంతా ఈయన తింటున్నాడు. ఆయన పరమాత్మ గ్రహించాడు. ఈ శ్రీరామచంద్రమూర్తి గ్రహించి ఆ శబరి కొంచెం కొరికి తనకి ఇచ్చిన పండు తను కొంచెం కొరికి లక్ష్మణ ఈ పండు ఎంత రుచిగా ఉందో చూడు అని లక్ష్మణుడికి అందించాడు. ఇస్తే ఇది ఇచ్చిన వాడు భగవంతుడు అయిపోయే, అన్నగారైపోయే, శ్రీరామచంద్రుడు అయిపోయే, దీని ఆరాధి దైవం అయిపోయే ఏం చేస్తాడు, ఆ పండుని తను తింటే అప్పుడు భక్తి యొక్క ఈ రుచి భగవంతుడి యొక్క భక్తి భగవంతుడు
శబరి అమ్మవారు సమర్పిస్తే ఆ శబరి అమ్మగారు ఇచ్చిన ఎంగిలి ఫలాలు తిని భగవంతుడు ఆవిడికి మోక్షాన్ని ప్రసాదించాడనమాట. ఫలం తోయం, తోయం అంటే నీరు. రాజ విద్య అనంటే విద్యలన్నింటిలోకి చాలా గొప్పదనమాట. ఏమిటండి ఈ విద్య? రాజ విద్య విద్యలన్నింటిలోకి చాలా గొప్పది. మరి రాజు అనంటే మనుషులందరిలోకి గొప్పవాడు కదా. మరి విద్యలన్నింటిలోకి గొప్పదని ఈ విద్యని నేను చెబుతున్నాను అని చెప్పేసి అర్జునుడికి భగవంతుడు చెప్పాడు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ బోధించాడనమాట. ఈ రాజ విద్య అంటే విద్యలన్నింటిలోకి గొప్పది, రాజు అనంటే మనుషులందరిలోకి గొప్పవాడు కదా. మరి మా రామతీర్థ స్వామి వారు చెప్తూ ఉంటారులే, మూర్ఖంకి రాజా ధూర్ఖంకి ప్రజ అని చెప్పేసి. మూర్ఖుడు రాజు మూర్ఖుడైతే ప్రజలందరూ ధూర్ఖులైపోతారు. అందుకని పరిపాలకులు పాలన చేసేవాళ్ళు సక్రమంగా ఉండాలి. ఇప్పుడు ఈ సదస్సు ఇంత గొప్పగా జరుగుతుందంటే దీనికి అధ్యక్షులు పరిపాలన చేసేవాళ్ళు ఎవరు అంటే ఆచార్య శ్రీ శంకరానందగిరి స్వాముల వారు. వారు సక్రమంగా వారు ఈ యొక్క తన విద్వత్తు ద్వారా ఈ యొక్క సభా కార్యక్రమాన్ని జరపడం వలన ఇది ఇంత స్వాభాయమానంగా జరుగుతుంది అనమాట. 13వ సదస్సు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే దినదిన ప్రవర్తమానం అన్నట్లుగా మరి శుక్లపక్ష చంద్రుడిలాగా మరి సదస్సు దినదిన ప్రవర్తమానమై బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట. అందుకని మన రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఎప్పుడైతే సక్రమంగా ఉంటారో రాజ్యంలో ఉన్న ప్రజలంతా కూడా సక్రమంగా ఉంటారనమాట. యథా రాజా తదా ప్రజ అని, యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి ఆ విధంగానే ఇప్పుడు మన పాలకులంతా ఎలా ఉన్నాడు, మనం పరిపాలన చేసే వాళ్ళందరూ ఎక్కడో ఏదో స్థానంలో ఇరుక్కున్నాడు. ప్రధానంగా తీసుకోరు పత్రం చేసుకొని సలహా యోగి భక్తియాత్ర ఇచ్చారు. అక్కడ యోగి భక్తియాత్ర ఇచ్చారు. చాలా భక్తిని సమర్పించారు. ద్రౌపది పత్రం సమర్పించింది.